వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసి మీ అందరికి ముందు ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ రివ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. ఇదే వచ్చేసి ఈ ప్లూటో 7G మ్యాక్స్ ఇది లాంచ్డ్ అనమాట వెహికల్. అండ్ దీని రేంజ్ వింటే మీ మత అయితే పోతుంది అనమాట. దీని రేంజ్ వచ్చేసి ఫర్ సింగిల్ ఛార్జ్ వచ్చేసి మనకైతే 201 కిలోమీటర్స్ ఇస్తుందని వాళ్ళది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు అనమాట. అండ్ నేనైతే దీని రేంజ్ కూడా టెస్ట్ చేయబోతున్నాను. దీనికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో గైస్ ఈ రోజు అయితే ఈ బండి గురించి, దీని స్పెసిఫికేషన్ గురించి అండ్ ఫస్ట్ వచ్చేసి దీని బ్యాటరీ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీని బ్యాటరీ వచ్చేసి 3.5 కిలోవాట్ బ్యాటరీ అనమాట అది. అండ్ అలానే దీని బ్యాటరీ వారంటీ వచ్చేసి మనకైతే అప్ టు 70,000 వరకు అయితే వీళ్ళు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే ఇది 70,000 కిలోమీటర్స్ వరకు మీ బ్యాటరీ కానీ బ్యాటరీ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళే రీసాల్వ్ చేసిస్తారు వితౌట్ ఎనీ క్వశ్చన్స్. అండ్ దీనికి వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వచ్చింది అనమాట ముందు విత్ బుషెస్. అండ్ బ్యాక్ అయితే నార్మల్. అండ్ ముందు వచ్చేసి మనకైతే ఒక చిన్న డిస్క్ అయితే అవైలబుల్ ఉంటుంది. దీనికి చూడండి చిన్న డిస్క్ బ్రేక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్ అనమాట. ఈ వెహికల్ వచ్చేసి మనకైతే 3 మోడ్స్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకటి ఎకో, రైడర్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఎకోలో మనకైతే 35 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అండ్ రైడర్ మోడ్లో అయితే 45 కిలోమీటర్స్ వెళ్తుంది. అండ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే మనకి అరౌండ్ 60 to 65 మధ్యలో అయితే వెళ్తుంది అనమాట. అండ్ మనకైతే ఎకోలో వెళ్తే 201 కిలోమీటర్స్ రేంజ్లో వస్తుందని వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ స్పోర్ట్స్ మోడ్లో అయితే మనకి 150 రేంజ్లో అయితే వస్తుంది. అండ్ రైడర్ మోడ్లో అయితే మనకైతే 160 to 180 రేంజ్లో అయితే మనకైతే ఈ వెహికల్ అయితే మైలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒక సింగిల్ ఛార్జ్తోని మనమైతే అంతగానం తిరగగలమా అంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ టెస్ట్ చేద్దాం. నాకైతే చాలా బాగా అంటే నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. అంటే లైక్ యాంగ్జైటీ ఉంది. ఎందుకంటే ఈ వెహికల్ సింగిల్ ఛార్జ్తోని అంత దూరం వెళ్తుందని నేను కూడా నమ్మలేకపోతున్నాను. ఒకవేళ జెన్యున్గా అయితే రివ్యూ చేస్తాను అనమాట. వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ ఏదైనా సరే జెన్యున్గా అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే స్టే ట్యూన్డ్. అండ్ గైస్ మనం దీని హ్యాండిల్ మీద ఉన్న బటన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి హార్న్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లైట్ స్విచ్. అండ్ ఇది వచ్చేసి ఇండికేటర్. అండ్ ఇదైతే మనకైతే ఒక ఎల్ఈడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మనకైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే బిఎంఎస్ యాప్లో అయితే కనిపిస్తుంది అనమాట. అది కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకైతే లైట్ స్విచ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి రివర్స్ పార్కింగ్ మోడ్ రివర్స్ అసిస్టెన్స్ అనమాట. ఇది హోల్డ్ చేసి బ్యాక్ అంటే మనం రివర్స్ అయితే వెళ్తాము. సింపుల్గా మనమైతే పార్కింగ్ తీసేసి రివర్స్ హోల్డ్ చేసి బ్యాక్ పుల్ చేస్తే రివర్స్ అయితే వెళ్ళిపోతాము. అట్లానే జస్ట్ అది వదిలేసి ముందు పుల్ చేసి మనమైతే ముందుకైతే వచ్చేస్తాం అనమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. 1 2 3 మోడ్స్. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్. ఈ వెహికల్ వచ్చేసి మనకైతే స్మార్ట్ బిఎంఎస్తో అయితే వస్తుంది అనమాట. అంటే దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్, దీనికి బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, దీని మైలేజ్ విషయం కానీ, దీని ఛార్జింగ్ విషయం కానీ మనకైతే వీళ్ళైతే మనకు ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అది వచ్చేసి స్మార్ట్ బిఎంఎస్. మీకైతే ఇప్పుడు మొబైల్లో చూపిస్తాను. మనకైతే నియర్ బై ఉన్న వెహికల్ని ఆటోమేటిక్గా మనకైతే డిటెక్ట్ అయిపోతుంది కదా. డిటర్మైన్ కొడితే ఫస్ట్ అయితే బ్లూటూత్ ఆన్ చేసుకొని మనమైతే పేర్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఆనే ఉంది. పేర్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ది మనకైతే మొత్తం ఇక్కడ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న వెహికల్ అయితే ఇది అనమాట. మనకు ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది. కనెక్ట్ చేసుకోవాలి బ్లూటూత్ ఓపెన్ చేసి. తర్వాత మన బ్యాటరీ గురించి చూడండి. మన కరెంట్లో ఈ వెహికల్లో ఉన్న బ్యాటరీ అయితే మనకి కరెంట్ 90% అవుతుంది అనమాట. బ్యాటరీ 90% బ్యాటరీ అయితే ఉందన్నమాట. అండ్ వచ్చేసి మనకైతే ఇక్కడ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉందన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనకు అన్ని ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తారనమాట. చూడండి ఈ వెహికల్ గురించి ఛార్జింగ్ కానీ, మైలేజ్ కానీ, అండ్ ఇది ఇంకా ఎంత రేంజ్ పోతుంది మనకైతే స్మార్ట్ బిఎంఎస్లో అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గైస్ దీని కీ గురించి అయితే మాట్లాడుకుంటే మనకైతే స్మార్ట్ కీ అండ్ ఒకటైతే మనకి నార్మల్ కీ అయితే ఇచ్చినారనమాట. మనమైతే స్మార్ట్ కీతోనైతే ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న దాన్ని డబల్ ట్యాప్ చేస్తే మనమైతే కీ పెట్టకుండానే ఆటోమేటిక్గా వెహికల్ అయితే ఆన్ అయిపోతుంది అనమాట. పీ నొక్కేసి మనమైతే రెడీ టు రాక్ అనమాట. అండ్ ఈ కీ కూడా చూడండి ఎంత ఫ్యాన్సీగా ఇచ్చినారో, ఏదో కార్ కీ ఉన్నట్టు మంచిగా ఉంది చూడండి. ఇదైతే మనమైతే డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకైతే డిస్ప్లేలో ఒక ఛార్జింగ్ యాప్ చూడండి. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ మనకైతే మోడ్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఓడోమీటర్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ మనకైతే బ్యాటరీ అంటే ఇంకా ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది అని అయితే ఇక్కడ అయితే అక్యురేట్గా అయితే కనిపించదు. మనకైతే స్మార్ట్ బిఎంఎస్ యాప్లో అయితే వాళ్ళైతే క్లియర్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంకెంత రేంజ్ వెళ్తుంది, ఎంత బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది అదంతా మనకైతే స్మార్ట్ బిఎంఎస్ యాప్లో అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ గైస్ వెహికల్ వచ్చేసి మనకైతే పార్కింగ్ అసిస్టెన్స్ అయితే వస్తుంది అనమాట. అంటే సింపుల్గా మనకైతే ఎప్పుడన్నా టైర్ డెడ్ అయిపోయినా కానీ, అంటే టైర్ పంచర్ అయినా కానీ, లేదా బ్యాటరీ డెడ్ అయిపోయినా కానీ మనమైతే జస్ట్ సింపుల్గా ఇగో
బండి ఇట్లుండి ఇంట్లో ఉంటుంది కదా, ఇట్లా పెట్టుకుని జస్ట్ మనం కొంచెం మూవ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా అయితే వెహికల్ అయితే మూవ్ అవుతుంది. చూడండి ఎంత ఈజీగా మూవ్ అవుతుందో, చాలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ జస్ట్ అట్లనే సింపుల్గా బ్యాక్కి మూవ్ చేసినాం అనుకో ఆటోమేటిక్గా బ్యాక్ సింపుల్గా మూవ్ అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా మూవ్ అవుతుంది. కొంచెం చూస్తున్నారా, ఇది చాలా మంచిగా ఉంటుంది అనమాట. మనం ఎక్కడన్నా అప్ పార్కింగ్ చేయాలన్నా కానీ, ఊకే వెనకాలకి లాగాలన్నా కానీ, అంటే రివర్స్ లాగాలన్నా కానీ, ముందుకి లాగాలన్నా కానీ జస్ట్ సింపుల్గా ఒక జట్కా ఇస్తే చాలు ఆటోమేటిక్గా దాని అందరికి అది చాలా ఈజీగా మూవ్ అవుతుంది అనమాట. అండ్ గైస్ వెహికల్ వచ్చేసి మనకైతే అప్ హిల్ అండ్ డౌన్ హిల్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వెహికల్ సడన్గా ఎప్పుడన్నా అప్ ఎక్కియాలనుకో అండ్ మనమైతే సడన్గా యాక్సిలరేషన్ ఇవ్వడం ఆపేసినాం అనుకో, సడన్గా వేరే వెహికల్స్ అయితే పెట్రోల్ వెహికల్స్ అయితే మనకైతే డౌన్ అయితే సడన్గా వచ్చేస్తాయి అనమాట. చాలా మందికి అట్లా కంట్రోల్ కాదు, వెనకాల మెంబర్స్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండ్ గుద్దుకుంటూ ఉంటాయి. దీనికైతే మనకైతే ఇదేంటంటే అప్ ఎక్కేటప్పుడు డౌన్ అంత సడన్గా అయితే రాదనమాట. మోటార్ అయితే మనకి మెల్లమెల్లగా పవర్ ఇచ్చుకుంటా మెల్లమెల్లగా దింపుతుంది అనమాట. వెహికల్ అయితే సడన్ గా కిందికి డౌన్ రాకుండా మోటార్ అయితే ఎంత ఎనర్జీ కావాలో అంటే బ్రేక్ ఇచ్చుకుంటా కొంచెం కొంచెం ప్రొవైడ్ చేసుకుంటా వెహికల్ అయితే మొత్తం డౌన్ రాకుండా ఇస్తుంది అనమాట. పవర్ అంటే ఇట్లుంటుంది అనుకో, లాక్ చేస్తుంది వీల్ని. సో సడన్ గా అట్లప్పుడు సడన్ గా కిందికి అయితే రాదనమాట, సడన్ గా డౌన్ కి అయితే రాదు. అండ్ అదైతే నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు ఎవరైనా, సో ఎవరైనా సడన్ గా అప్ ఎక్కించేటప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సో ఇప్పుడు ఒకవేళ యాక్సిలరేషన్ ఇవ్వడం ఆపేసినా కానీ వెహికల్ అయితే సడన్ గా డౌన్ కిందికి రాకుండా మనకైతే మోటార్ అయితే మెల్లమెల్లగా ఎనర్జీ ఇచ్చుకుంటా మెల్లమెల్లగా డౌన్ కి తెప్పిస్తుంది అనమాట. అండ్ గైస్ ఈ వెహికల్ వచ్చేసి మనకైతే AI తో రన్ అవుతుంది అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని. సో AI ఉండడం వల్ల మనకైతే లాభం ఏంటంటే, ఒకవేళ మనం నైట్ పూట ఛార్జింగ్ పెట్టి వదిలేసినా కానీ ఎక్కువ పవర్ బ్యాటరీకి అందియకుండా ఫుల్ ఛార్జ్ అవ్వగానే కట్ ఆఫ్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనకైతే ఏంటంటే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అయ్యి ఇదవుతుంది అంటే పేలిపోతుంది లేదా ఓవర్ హీట్ అయి పాడైపోతుంది అనే టెన్షన్స్ అయితే ఉండదు. గైస్ ఇంకొక విషయం ఏంటంటే, మనకైతే ప్రతి మోడ్లో ఎంత పవర్ కావాలో అంత పవర్ అయితే డెలివరీ చేసేది AI పని అనమాట. ఇప్పుడు ఫస్ట్ మోడ్లో మనకి ఎంత పవర్ కావాలో ఎంత పికప్ ఇవ్వాలో అదంతా మనకైతే AI అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట. AI ఉండడం వల్ల మనకైతే ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. అండ్ అలానే సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వేసుకోవచ్చేది. సో సాఫ్ట్వేర్ అప్డేట్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఏమైనా చిన్న చిన్న బగ్స్ ఉన్నా కానీ అవైతే చాలా ఈజీగా అయితే మనకైతే రెక్టిఫై అయిపోతాయి. అండ్ గైస్ ఇంకొక విషయం ఏంటంటే, దీనికైతే యాంటీ థీఫ్ కంట్రోల్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనము ఎక్కడన్నా తినడానికి వెళ్ళినా కానీ లేదా ఎక్కడన్నా పార్కింగ్ చేసినా కానీ మనకైతే భయం అయితే ఉంటుంది అనమాట, ఎవరన్నా వచ్చి బండి అయితే రాబరీ చేస్తారో లేకపోతే ఎత్తుకొని పోతారా అని. సో మనమైతే ఈ కీతోని ఒకసారి లాక్ చేసిన తర్వాత లాక్ బటన్ నొక్కినాం అనుకో మనమైతే వెహికల్ అయితే చాలా సెక్యూర్గా ఉంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ట్రై చేసినా కానీ వెహికల్ తీసుకోవడానికి కానీ ఏదన్నా ఎవరన్నా దొంగతనం చేయడానికి ట్రై చేసినా కానీ వెహికల్ అయితే మనకి సిగ్నల్ ఇస్తుంది. చూడండి, చూస్తున్నారా, మనం వెహికల్ మూవ్ చేసినామని సిగ్నల్ ఇస్తుంది. వాడు ఇంకా ఎక్కువ చేసి ఇట్లా మూవ్ చేసి మొత్తుకుంటూనే ఉంటుంది అనమాట. చుట్టుపక్కల వచ్చి మనల్ని కొట్టిందాక మొత్తుకుంటూనే. అండ్ గైస్ ఇంకొకటి ఏంటంటే, ఈ బ్యాటరీ వచ్చేసి మనకైతే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనము యాక్సిలేటర్ ఫుల్ ఇచ్చి వదిలేసినాం అనుకో బ్రేక్ పట్టుకోకుండా ఆటోమేటిక్గా అయితే ఛార్జ్ అయిపోతుంది అనమాట. చెప్తాను ఇంకో, ఇప్పుడు ఫుల్ యాక్సిలేటర్ అయితే ఇస్తున్నాం అనమాట. మనం అయితే బ్రేక్ అయితే యూజ్ చేయొద్దు, ఇప్పుడైతే బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో అదైతే చాలా మంచి అడ్వాంటేజ్. ఊకే బ్రేక్స్ యూజ్ చేస్తూ ఉంటుంటే అయితే మనకైతే ఛార్జ్ అయితే అవ్వదు. జస్ట్ యాక్సిలేటర్ ఎంత కావాలో అంత ఇచ్చేసి వదిలేసినాం అనుకో ఆటోమేటిక్గా బ్యాటరీ ఛార్జ్ అయ్యి మనకైతే ఇంకా ఎక్కువ రేంజ్ మైలేజ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకైతే LED టెయిల్ లైట్స్ ఇచ్చినారు, 2 ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వెనకాల ఒక స్ట్రాంగ్ గ్రాబర్ అయితే ఇచ్చినారు అనమాట. అండ్ దీని సీటింగ్ గురించి మాట్లాడుకుంటే మనకైతే 2 పర్సన్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. చాలా మంచి కుషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెనకాల పీనియన్ కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది. మనం దీని డిక్కీ స్పేస్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వాళ్ళైతే ఒక ప్రాపర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదైతే మనకి 6 అవర్స్లో మనకైతే ఫుల్ బ్యాటరీ అయితే చేస్తుంది అనమాట. 0 to 100 6 అవర్స్ అయితే టైం పడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి అయితే కట్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చినారు MCB. సో మనకైతే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. మనకైతే ఇక్కడ బూట్ స్పేస్ అయితే ఎక్కువ ఇవ్వలేదన్నమాట. ఇక్కడైతే మనకైతే ఒక బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బూట్ స్పేస్లో. సో అందుకే మనకి అంత రేంజ్ అయితే వస్తుంది. గైస్ దీని టైర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫుల్లీ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలానే అలై వీల్స్ తో కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ ఫినిషింగ్ చూడండి చాలా మంచిగా ఉంది. గైస్ దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,14,999 ఓన్లీ, చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అనమాట. సో గైస్ అది అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.